నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంచి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికి గూడా, పాస్ అయిన ప్రతి ఒక్కరికి గూడా నా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఫెయిలైన విద్యార్థులు కూడా ఎట్టి పరిస్థితుల్లో బాధపడొద్దండి. ఓటమి గెలుపుకు నాంది. కాబట్టి ఒక్కరు గూడా నిరాశ, నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరం లేదు. తొందరపడేటువంటి అఘాయిత్యాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓటమి కొన్ని పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలు మనకు విజయానికి బాటగా మారాలి. అయితే విషయం ఏందంటే 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 16గా నిర్ణయించారు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు మే 15 వరకు 16 వరకు అవకాశం ఉంది. ఇందుకోసం సబ్జెక్టుకు ₹500 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్జెక్టుకు ₹1000 చొప్పున చెల్లించి మీరు రీవెరిఫికేషన్కి దరఖాస్తు అయితే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది ఏదైనా డౌట్ ఉండి ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి ఏదైనా డౌట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు కష్టపడి అనే మార్కులు వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు రీవెరిఫికేషన్కి అయితే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అయితే రిజల్ట్ విషయానికి వస్తే ఒక్క విద్యార్థి కూడా పాస్ కానటువంటి పాఠశాలలో 2 ఉన్నాయి. మహబూబాద్ జిల్లాలో అత్యధికంగా 99.29% ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణలో అత్యల్పంగా వికారాబాదులో అతి తక్కువగా 73.97% ఉత్తీర్ణత నమోదైంది. అదండి ఫలితాలు. 10వ తరగతి ఫలితాల్లో మహబూబాద్ జిల్లాలో ఈ తడవ అత్యధికంగా ఉత్తీర్ణత శాతం వచ్చింది. అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 73.97% మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. కాబట్టి సప్లిమెంటరీ ఎగ్జామ్ యొక్క డేటు మరొకసారి చెప్తున్నా, జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. మరి ఫీజు విషయానికి వచ్చేసరికి తుది గడువు మే 16గా నిర్ణయించారు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.